విశాఖపట్నంలో త్వరలో మెట్రో రైల్ పరుగులు తీయబోతుంది. విశాఖ మెట్రో ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో దీనిపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రెండింటికి పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో ట్రాక్ల నిర్మాణం జరగాలి అన్నారు. ఇక తొలి దశలో 46.23 కిలోమీటర్ల ట్రాక్ వేస్తామని, ఇది 3 కారిడార్లలో ఉంటుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వివరించారు. ఇక రెండో దశలో 4వ కారిడార్ కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటుందన్నారు. ఇక మొదటి దశ నిర్మాణానికి 11,498 కోట్లు అవసరమని చెప్పగా, దీనికి 100% గ్రాంట్ కేంద్రాన్ని కోరుతున్నామని, సానుకూల నిర్ణయం వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 99.8 ఎకరాలు అవసరం అవగా, అందులో కేవలం 9 ఎకరాలు మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉందని, మిగిలిన భూమి అంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంస్థలకు చెందినదేనని జిల్లా అధికారులు వివరించారు. భూసేకరణకు సుమారు 882 కోట్లు అవసరం అవుతుందని వెల్లడించారు. ఇక తాటి చెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు నిర్మించే కారిడార్లోనే ఎక్కువ ప్రైవేటు స్థలం సేకరించాల్సి ఉంటుందనే అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. ఇక ఆ మార్గంలో 7 మెట్రో స్టేషన్లు ఉంటాయని అధికారులు వివరించారు. అక్కడ షాపింగ్ మాల్స్ నిర్మించడం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అన్నారు. భూసేకరణ త్వరగా పూర్తి చేసి మిగిలిన పనులు కూడా చేపట్టడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు.